7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము 6వ వచనం నుండి 17వ వచనం వరకు చదువుకుందాం. ఆ జలప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు 600 ఏండ్లవాడు. అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి. దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోనూ అపవిత్ర జంతువులలోనూ పక్షులలోనూ నేలను ప్రాకు వాటన్నిటిలోనూ మగది ఆడుది జతలుగా ఓడలనున్న నోవహునొద్దకు చేరెను. 7 దినములైన తరువాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఓటలన్నీ ఆ దినమంది విడబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళను 40 రాత్రులను ప్రచండమైన వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమంది నోవహును, నోవహు కుమారులను, షేమును, హామును, యాపెతును, నోవహు భార్యయు, వారితో కూడా అతని 3 కోడండ్రును ఆ ఓడలో ప్రవేశించిరి. వీరే కాదు, ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును, ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును, ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు, నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించను. జీవాత్మ గల సమస్త శరీరాలలో రెండేసి ఓడలనున్న నోవహునొద్ద ప్రవేశించను. ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరాలలో మగదియు ఆడిదియు ప్రవేశించను. అప్పుడు యెహోవా ఓడలో అతని మూసివేశను. ఆ జలప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తేలజేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము సంఘము ఎత్తబడుట అనే ఉప అంశంలో ఉన్నాం. ఉప అంశంలో అంటే మనము ఆరాధన అనే అంశంలో ఉన్నాం. ఇప్పుడు ఒక ఉప అంశంలో ఉన్నాం, సంఘము ఎత్తబడుట. మనం గత వారం ఏం నేర్చుకున్నాము? ముద్ర పొందిన వాళ్ళు మాత్రమే ఎత్తబడతారు అని. అంటే రక్షించబడిన తర్వాత చెప్పండి, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వాళ్ళు, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో అంతం వరకు నడిచినటువంటి వాళ్ళు ఎత్తబడతారు అని చెప్పి మనం తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ రక్షించబడాలి, ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి. పరిశుద్ధాత్మ నడిపిస్తున్న ప్రకారము విధేయులమై చివరి వరకు మనము నడవాలి. పవిత్రురాలైన పెండ్లి కుమార్తె సంఘము ఎత్తబడుతుంది. కాబట్టి సార్వత్రిక క్రీస్తు సంఘం, ఈ లోకంలో ఉన్న సార్వత్రిక క్రీస్తు సంఘం, ప్రపంచవ్యాప్తంగా లోకమంతటా ఉన్నటువంటి
క్రీస్తు సంఘం ఎత్తబడేటప్పుడు మనం అందరం కూడా అందులో తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి మనము నేర్చుకున్నాం. హల్లెలూయా. అయితే తెస్సలోనికులకు రాసినటువంటి పత్రికలో సంఘము ఎట్లా ఎత్తబడుతుందో మనము చదువుకున్నాం. అది అక్కడ ఆకాశ మండలంలోనికి ప్రభు దిగి వచ్చినప్పుడు ఈ భూమండలం పై నుండి లోకమంతటా ఉన్నటువంటి క్రీస్తు సంఘము, సిద్ధపడినటువంటి సంఘము ఆకాశ మండలంలో ప్రభు దగ్గరకు మేఘాల మీద చెప్పండి ఎట్లా మేఘాల మీద కొనిపోబడతాము అని మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. యేసు ప్రభు మన ప్రభు అయిన యేసు ఏ విధంగా మేఘాల పైన ఆయన ఆరోహణం అయ్యాడో అదేవిధంగా మనం కూడా మేఘాల పైన ఆరోహణము కాబోతున్నాము. దానికి మనము సిద్ధపడాలి, పవిత్రతను కాపాడుకోవాలని మనం తెలుసుకున్నాం. దానికి క్రీస్తుకు పూర్వం జరిగినటువంటి మన యొక్క కావ్య గ్రంథాలు, ప్రవచన గ్రంథాలు ఇవన్నీ మనం చూస్తే వాటిల్లో కొన్ని సందర్భాలు ఎలా ఆ యొక్క ర్యాప్చర్, రహస్య రాకడ ఎలా జరుగుతుందో అనేదానికి కొన్ని సూచనలు ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు మనము నోవహు జీవిత చరిత్ర మనం చూస్తే నోవహు కాలంలో నోవహు కుటుంబం తప్ప మిగిలిన లోకమంతా కూడా భయంకరంగా చెడిపోయిందన్నమాట. భయంకరంగా చెడిపోయింది. దాదాపు 120 సంవత్సరాలు నోవహు వాళ్లకు ప్రకటన చేశాడనమాట. ప్రకటన, జలప్రలయం రాబోతుంది, దేవుని ఉగ్రత రాబోతుంది, మీరు మారు మనసు పొందండి, మీ చెడుతనాన్ని విడిచిపెట్టండి, లేకపోతే జలప్రలయం వచ్చి మిమ్మల్ని ముంచేస్తుంది, దేవుని ఉగ్రత వస్తుందని చెప్పి 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఒక్కరు కూడా వాళ్ళు విశ్వాసం ఉంచలేదు, ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. అయితే నోవహు యొక్క ప్రకటనకు విధేయులైంది ఎవరంటే తన భార్య, 3 కుమారులు, 3 కోడళ్ళు మాత్రమే నోవహు ప్రకటన చేసినప్పుడు వారు మాత్రమే విధేయులయ్యారన్నమాట. అందుకనే విధేయులైనటువంటి ఆ కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఆ యొక్క ఉగ్రతలో, జలప్రలయంలో నాశనం కాకుండా దేవునికి విధేయులైనటువంటి వారిని ఒక ఓడ తయారు చేయించి ఆ ఓడలో వారిని పెట్టి దేవుడే తలుపు మూసి ఆయన వాళ్ళని రక్షిస్తాడనమాట. హల్లెలూయా. ఇది ఆ ఉగ్రత సమయంలో నోవహు పడవ తయారు చేసుకున్నటువంటి పడవలో పెట్టి ఏ విధంగా వాళ్ళని రక్షించాడో, హల్లెలూయా, ఈ లోకం మీదకి ఇప్పుడు రాబోతున్నటువంటి మహా ఉగ్రత నుంచి మనలను కూడా దేవుడు ప్రత్యేకపరిచి ఆయన రక్షిస్తాడనమాట. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ఇప్పుడు ఆ ఓడ దేనికి సూచనగా మనం తీసుకోవాలి అంటే భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘం. ఇప్పుడు మనం ఒక చర్చి బిల్డింగ్లో ఉన్నాం. దేవుని కృప వల్ల మనకు దేవుడు ఒక చర్చి ఆ బిల్డింగ్ ఇచ్చాడు, మనం అందరం కూర్చో ఉన్నాం. ఊరిగా జస్ట్ అట్లా ఇమాజిన్ చేయండి, ఊహలోకి పోండి. ఇదే నోవహు పడవ అనుకోండి, ఇందులో ఉన్నటువంటి మనం అందరము రేపు రక్షించబడతాం అన్నమాట. హల్లెలూయా. నోవహు కుటుంబం అంతా ఆ యొక్క ఓడలో భద్రపరచబడి ఎలాగైతే దేవుడు రక్షించాడో రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనలను కూడా రక్షిస్తాడు. కాబట్టి ఆ ఓడ సంఘాన్ని చూపిస్తుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి క్రీస్తు సంఘములో మనము ఏ పేరు పెట్టుకున్నా సంఘము క్రీస్తు సంఘం. అంటే మన షకీనా సంఘం అని పెట్టుకున్నాం, బ్యాప్టిస్ట్ సంఘం, రోమన్ కేథలిక్ సంఘాలు,
సాల్వేషన్ ఆర్మీ సంఘాలు, బ్రదరన్ ఫెలోషిప్స్, భక్త సింగారి ఫెలోషిప్స్, నానా విధాలుగా పేర్లు. కానీ సంఘము క్రీస్తు సంఘం. సంఘము చెప్పండి, క్రీస్తు సంఘం. ఆ క్రీస్తు సంఘానికి హెడ్ శిరస్సు ఎవరు? క్రీస్తే. హల్లెలూయా. కాబట్టి ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే మనలను, ఆయన సంఘములో ఉన్నటువంటి మనలను, నిన్ను నన్ను మనలను రేపు ఈ లోకం మీదకి రాబోతున్న మహా ఉగ్రత అంటే అవిధేయుల మీదకి. ఆ రోజు కూడా నోహ దినాల్లో వచ్చింది అవిధేయుల మీదకే. 120 సంవత్సరాలు ప్రకటించిన లోబడనులని మనసు కలిగి అవిధేయులైన వారి మీదకి ఎలాగైతే ఆ జలప్రలయము, మహాజలప్రలయం అనేటటువంటి ఆ యొక్క ఉగ్రత వచ్చిందో, అదేవిధంగా రేపు రాబోతున్న మహా ఉగ్రత, తీక్షణమైన అగ్ని ఈ లోకం మీద కురిపించబోతున్నాడు దేవుడు. దాంట్లో నుంచి అవిధేయులలో నుంచి విధేయులను వేరు చేసి ఆ విధేయులను నోవహు కుటుంబాన్ని కాపాడినట్టుగా కాపాడుతాడు. హల్లెలూయా. అందుకనే సంఘానికి హెచ్చరిక ఏంటంటే, సంఘంలో చాలామంది ఉన్నాం మనం. హల్లెలూయా. అయితే ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి అందరూ రేపు ఎత్తబడతారా అంటే విధేయులు మాత్రమే ఎత్తబడతారు. ఎవరు? విధేయులు మాత్రమే ఎత్తబడతారు. నేను గుడికి పోతున్నానులే, నేను మా అమ్మ నాయనలతో గుడికి పోతున్నాను, నేను నా భార్య బిడ్డలు పోతున్నాము, మేమంతా పోతున్నాము అని అంటే రైట్, మంచిది, రావాలా, కుటుంబం అంతా రావాల్సిందే. అయితే ఆ రాబోతున్న మహా ఉగ్రత, ఆ తీక్షణమైన అగ్ని, అలాగే నరకం ఎవరు తప్పించుకుంటారు అంటే, అగ్ని గంధకాలతో మండే ఆ నరకాన్ని ఎవరు తప్పించుకుంటారంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవునికి విధేయులైన వారు మాత్రమే విడుదల పొందుతారు. హలో, ఒకటే ఒక మాట, యేసు ప్రభుకి విధేయులం అవ్వాలంతే. ఆయన అడుగుజాడల్లో నడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన అడుగుజాడల్లో నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము రక్షించబడి పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మ ముద్రను శీలు కలిగిన అధికారపూర్వకమైన దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్న ప్రకారం మనము నడిచి రాబోతున్న మహా ఉగ్రత నుంచి మనము తప్పించుకోవాలి ప్రియులరా. హల్లెలూయా. అందుకనే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 13వ వచనం చూస్తే, మనము ముద్రగా పొంది ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సర్వసత్యములోకి నడిపిస్తున్నాడని రాయబడింది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. చప్పలు కొట్టి దేవుడిని మహిమపరుస్తాను. చూస్తున్నారా? బైబిల్ చూస్తున్నారా? కాబట్టి పరిశుద్ధాత్మ ముద్ర ఎంత అవసరమో చూడండి. రక్షణ ఎంత అవసరమో పరిశుద్ధాత్మ అభిషేకము అంత అవసరం. అదొక సీలని, ముద్రని పోయిన వారం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు మనలను యేసయ్య వలె నడిపిస్తాడంట. హల్లెలూయా. చూసారా? ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నాం. నేను సంఘకాపురిగా, అలాగే అసిస్టెంట్ సంఘకాపురిగా జోసఫ్, ఇంకా సేవకులుగా అందరూ ఉన్నాం, నడిపిస్తున్నాం. కానీ న్యాయం చేయలేం. హలో, న్యాయం చేయలేం. అందుకని అతిశయించడానికి ఏమీ లేదు మా దగ్గర. మిమ్మల్నైనా నన్నైనా ప్రతి సేవకుడినైనా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాల్సిందే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమైనా సహోదరి సాక్ష్యం చెప్పింది, పాస్టర్ ప్రార్థన చేసి పంపించండి. ప్రార్థన చేయడానికి ఆరంభించడము మన పని, విజ్ఞాపన చేసేది మనలో ఉన్న
అప్పుడు కార్యం జరిగేది. పరిశుద్ధాత్మ అభిషేకం లోపల లేకుండా నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన పరలోకానికి పోదు. పరిశుద్ధాత్మ అభిషేకం పొంది మనం ప్రార్థన చేయడానికి నోరు తెరవడం మన పని అయితే, పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా ఆ సందర్భానికి తగినట్టుగా వాగ్దానాలను సమకూర్చి ఆయనే మన పక్షాన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తాడు. మనం ఎలాగో యుక్తంగా ప్రార్థన చేయాలో తెలియని వాళ్ళమై ఉన్నాం. అందుకని రోమపత్రికలో పౌలు గారు కూడా, యోహాను గారు ఇక్కడ రాసినట్టుగా పౌలు గారు కూడా అక్కడ రాశారు చాలా చక్కగా. తీయండి, బైబిల్ తీయండి. 8:23 వచనం, రోమపత్రిక 8:23. అంతేకాదు ఆత్మ యొక్క ఫలములు పొందిన మనం కూడా 23 చదువుతున్నావా? 26 చదువు. 26 క్షమించండి, 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది మనము పరిశుద్ధాత్మ అభిషేకం లేకుండా ఎంత మొత్తుకొని ప్రార్థన చేసినా కూడా పరలోకానికి ప్రార్థన పోదు. పరిశుద్ధాత్మ ముద్ర లేకుండా ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితం జీవించినా పరిశుద్ధాత్మ అనే సీల్, ముద్ర లేకుండా పరలోకం నిన్ను అంగీకరించదు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను పొందుకున్నందువల్ల ఆయన యేసయ్యలాగా నడిపిస్తాడు. యేసయ్య ఏమైతే బోధించాడో ఆయనలోనివే తీసుకొని మనకు బోధిస్తూ ఆయన వలే నడిపిస్తాడు అనమాట. అంత మాత్రం కాకుండా మన పక్షాన పరిశుద్ధాత్మ దేవుడే విజ్ఞాపన చేస్తాడు. మనకు తెలియదు, అన్ని భాషలతో ప్రార్థన చేస్తాం, అది మనం చేసేది కాదు, ఆత్మ చేసేది. ఏం చేస్తున్నాం అన్ని భాషలతో ఎవరికి తెలియదు, చేసేవానికి కూడా తెలియదు. అది అన్నోన్ లాంగ్వేజ్, అది తెలియనటువంటి భాష అన్నమాట, మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియని భాషలో దేవునికి మొరపెడతాడనమాట, మూలుగుతాడట. ఉచ్చరింప శక్యం కానీ అంటే పలకడానికి. మళ్ళీ అది ఆమె ఏం ప్రార్థన చేసిందయ్యా, ఆయన ఏం ప్రార్థన చేశాడు, ఎందుకు అర్థం లేని ప్రార్థన, ఏమైనా అర్థమైందా అని చాలామంది సనుక్కుంటూ ఉంటారు. ఆత్మలో ప్రార్థన చేసే సనగబాకండి, వాళ్ళ క్షమాపణ లేదు సుమా. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళకి క్షమాపణే లేదు. వాళ్ళని ఏం అనకూడదు, ఎందుకంటే బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అసలు వాళ్ళు ఏం ప్రార్థన చేశారనేది మనము తిరిగి చెప్పడానికి వీలు కానటువంటి మూలుగులతో, ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. అప్పుడే కార్యం జరిగేది. హల్లెలూయా, చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుస్తారు. అందుకనే అదే అధ్యాయంలో 14వ వచనం చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఒక అస్యూరెన్స్, ఒక సీల్, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన మనము దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రికలో లేఖనాన్ని పౌలు గారు రాస్తూ ఇలా అన్నాడు.
రెండవ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమార్తెలునై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనము ఈ యొక్క విగ్రహారాధికుల్లో నుండి, అన్యులలో నుండి, అన్యదేవత ఆరాధనలో నుండి, ఆ వ్యర్థమైన వాటిని ముట్టకుండా మనము ప్రత్యేకించబడి దేవుని ఆలయమైనటువంటి మనము వాటి జోలికి వెళ్లకుండా, వాటిని ముట్టకుండా ప్రత్యేకించబడి దేవుని ఆత్మ చేత మనము ఎప్పుడైతే నడిపించబడతామో అప్పుడు దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అవుతాం. అట్టివారు మాత్రమే రేపు రాబోతున్నటువంటి ఆ ఉగ్రతను తప్పించుకొని పరలోకానికి వెళ్ళగలుగుతారు. చప్పలు కొట్టి దేవుడిని మహింపండి. నోవహు కుటుంబాన్ని దేవుడు ఎంతగా ఆయన జ్ఞాపకం చేసుకొని తన కృపను అనుగ్రహించి తన యొక్క విధేయులైనటువంటి నోవహును, ఆయన భార్యను, 3 కొడుకులు కోడళ్లను ఎలాగైతే తప్పించాడు ఆ మహాజలప్రలయంలో, మనలను కూడా రేపు రాబోతున్న ఉగ్రతలో నుంచి తప్పిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. నోవహు ఎలాగ ఉన్నాడో అది ఆ 6వ అధ్యాయంలోనే 8, 9 వచనాలు మనకు ఆయన ఎలా ఉన్నాడో దేవుని పట్ల మనకు తెలియచేస్తూ ఉంది. ఆదికాండము 6వ అధ్యాయము 8, 9 వచనాలు చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహింపరుస్తాం పిల్లరా. హల్లెలూయా. ఒకసారి నోవహు దేవుని కృప పొందడానికి కారణం ఏమిటి? ఆ తరములో ఉన్నటువంటి వాళ్ళందరూ చెడిపోయి ఉన్నప్పుడు నోవహు ఒక్కడే దేవునికి విధేయుడయ్యాడు. దేవుని స్వరాన్ని వింటూ ఉన్నాడు, దేవుని మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. భయముతో భక్తితో వాటిని తీసుకొని ఓపికతో 120 సంవత్సరాలు ప్రకటన చేశాడు. అదే సమయంలో తన ఇంటిలో తన భార్యకు, కొడుకులకు, కోడళ్ళకు కూడా ఆయన ప్రకటన చేశాడు. దానివల్ల దేవుని కృప పొందుకున్నాడంట. చప్పలు కొట్టి దేవుని మహింపండి. మనము మన కుటుంబం దేవునికి విధేయులమైతే, దేవుని యొక్క మాటకు చెవియొగ్గినట్లయితే, భయముతో భక్తితో వణుకుతో ప్రభువా నీ యొక్క దాసులము, నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము అని భయముతో భక్తితో ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందంట. హల్లెలూయా. అందుకనే యెషయా ప్రవక్త గారు కూడా ఏం రాశారంటే 66వ అధ్యాయంలో 2వ వచనంలో, ఎవరు ఆయన మాట విని వణుకుచుంటారో చదవండి, వారినే దృష్టిస్తూ ఉన్నాడంట. 66:2 అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో
వానినే నేను దృష్టిస్తూ ఉన్నాను, వానినే చూస్తూ ఉన్నాను, వానికే నా కృపను నేను అనుగ్రహిస్తూ ఉన్నాను అని దాని అర్థం. చప్పలు కొట్టి దేవుని సన్నిధిలో నోవహు ఎంతో దీనుడై, సాధారణంగా మనుషుల ఆలోచన ఎలా ఉంటుందంటే, నా సేవ అనుభవంలో కొంతమందితో నేను మాట్లాడినప్పుడు చాలా మూర్ఖంగా మాట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నా సేవ అనుభవంలో, పాస్టర్ గారు మా ఇంటి చుట్టూరు మంచోళ్ళు లేరు, మేము ఎట్ట మంచిగా ఉండగలము, ఆ వాతావరణం బాగలేదు, అందువల్ల మేము మా పిల్లలు వాళ్ళలాగా అయిపోయినాము అని. అదేందో అది, లోకమంతా చీకటైనా కానీ సరే, లోకంలో యేసుప్రభు వెలిగినట్టుగా మనం వెలుగుతామంటే అది మీరు భలే తేలిగ్గా చెప్తారు పాస్టర్ గారు, మేము ఉండే దగ్గరకు వచ్చి ఉన్నట్టు తెలుస్తుంది అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు నాతో. చుట్టుపక్కల పాపులు అన్యులు చుట్టుపక్కల ఉదయం లేస్తే వాళ్ళ పాటలు అవన్నీ వేస్తే ప్రార్థన చేసుకునేది ఎక్కడ, అసలు మాకు ఇబ్బందిగా ఉంది, అసలు మేమెక్కడ, దానివల్ల వాళ్ళలాగా మేము అయిపోయినాము అంటున్నాడు. అదే నిజమైతే నోవహు కుటుంబం కూడా వాళ్ళలాగా అయిపోవాలి కదా, ఆ చెడ్డ తరం వారి వల్ల అయిపోవద్దా? నేను చెప్పింది అర్థమవుతుందా ఏమన్నా? ఇప్పుడు నేను చెప్పానే, నాతో మాట్లాడిన కొన్ని సందర్భాలు చెప్పాను కొందరు మూర్ఖంగా. అదే నిజమైతే లోకమంతా ఆ చెడ్డ తరమంతా నాశనం అయిపోయి ఉన్నప్పుడు, పాపులుగా ఉన్నప్పుడు, దేవుణ్ణి వెతకకుండా వాళ్ళు ఇష్టపకాన్ని జీవించేటప్పుడు, అంతమందిలో లోకమంతట్లో చెడిపోయిన వాళ్ళు ఉంటే ఈ ఒక్క కుటుంబం కూడా చెడిపోవాలి కదా. కాబట్టి అది కరెక్ట్ కాదు. అలాంటి ఆలోచన ఎవరికన్నా ఉంటే మాత్రం దాన్ని తీసేసి, లోకమంతా చీకటైనా సరే హల్లెలూయా, దేవునికి భయపడి ఆయన ఎదురు దీనుడై ఆయన మాట విని వణికేవాడిని ఒక నక్షత్రంలాగా ప్రకాశింపజేస్తాడు ఆ చీకట్లోనే. హల్లెలూయా, చప్పలు కొట్టి దేని మహిమపడతాం. ఒక సూర్యుడిలాగా ప్రకాశింపజేస్తాడు ఆ చీకట్లోనే. ఆ చీకటి అంతటిని పారదోలేటటువంటి సూర్యుడిగా నీతి సూర్యుడైన క్రీస్తు ప్రకాశింప చేస్తాడు. అతని చుట్టుపక్కల ఉన్నటువంటి చీకట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి తేగలిగేటటువంటి శక్తి, సామర్థ్యమే పరిశుద్ధాత్మ అభిషేకము. చప్పలు కొట్టి దేవుడిని మహింపడు. నోవహుకు ఆయన ఎప్పుడైతే దేవుని మాటకు దీనుడై విధేయుడై వణికేవాడో దేవుని దృష్టి ఆయన మీదకు వచ్చింది. అందుకే ఆయనకు దేవుని కృప అనుగ్రహించాడు. పిల్లరా హల్లెలూయా, నీవు కూడా ఆయన మాట విని దీనుడవై వణుకు, ఆయన మాటకి, ఆయన ఎందుకు భయభక్తులు నిలుపు, ఆయన దృష్టి నీ మీదకు వచ్చేస్తుంది. నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే దేవుని మాటకు విధేయులై వణికే వాళ్ళైతే నీ ఇంట్లో ఉన్న అందరి మీదకి వస్తుంది. నోవహు ఎలాగ వణికాడో, నోవహు చెప్పిన మాటకు భార్య, ముగ్గురు కొడుకులు, కోడళ్ళు కూడా వణికారు. కాబట్టి నోవహుతో పాటు వాళ్ళు కూడా ఓడలో పెట్టబడి వాళ్ళు రక్షించబడ్డారు. ఒకవేళ వాళ్ళు కుమారులు కానీ కోడళ్ళు కానీ ఆఖరికి భార్య కానీ ఏమాత్రము వ్యతిరేకంగా ఉంటే ఆ చెడ్డతరము మహాజల ప్రళయానికి నాశనం అయిపోయినట్టుగా వాళ్ళు కూడా నాశనమై ఉండేవాళ్ళు. నోవహుని ఒక్కడనే కాపాడి ఉండేవాడు దేవుడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాడు. అందుకనే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం కూడా తెలుసుకోవాలి, ఎవరి రక్షణ వాళ్ళదే. ఏంటి చెప్పండి? ఎవరి రక్షణ వాళ్ళదే. మా నాయన ప్రార్థన చేస్తున్నాడులే నా కోసం, నేను సేవ్ అయిపోతాను. నో, నీ రక్షణ నీదే, నా రక్షణ నాదే, నా భార్య రక్షణ నా భార్యదే, నా బిడ్డల రక్షణ బిడ్డలదే. ఎవరి రక్షణ వాళ్ళదే. హల్లెలూయా. ఒకవేళ నీ కోసం ప్రార్థించే వాళ్ళు ఉంటే నీకు మేలు జరగచ్చు, కానీ నువ్వు రక్షించబడకపోతే, పరిశుద్ధాత్మ ముద్ర పొందకపోతే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడకపోతే నీవు పరలోకానికి చేరలేవు, ఎత్తబడే సంఘములో ఉండలేవు అనేది 100% వాస్తవం. కాబట్టి భయంతో భక్తితో నోవహులాగా మనము ఆయన మాట విని వణికే వాళ్ళగా ఉండాలి. ఆయన మాట తీసుకొని దాన్ని ప్రకటించాలి. నువ్వు ప్రకటించు. దేవుడు సెలవిచ్చిన మాట యావత్తు చేశాడంట నోవహు. హల్లెలూయా.
22వ వచనం చూడండి. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. 7వ అధ్యాయంలో కూడా 5వ వచనంలో మరలా రాయబడింది ఆ మాట. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. హల్లెలూయా. చూసారా, దేవుడు రాయించిన సాక్ష్యం ఇది. దేవుడు రాయించిన సాక్ష్యం ప్రియులరా. మనం ఇలాగా దేవుడు సెలవిచ్చిన ప్రకారము, దేవుడు చెప్పిన ప్రకారం నేను చేస్తున్నాను అని మనం అనుకోవచ్చేమో, కానీ దేవుడు రేపు సాక్ష్యం చెప్తాడా నీ గురించి, నా గురించి, మన గురించి? కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అంత మాత్రం కాకుండా ఆ తరములో నోవహు నీతిమంతుడుగా ఉన్నాడు, నిందారహితుడుగా ఉన్నాడు. నింద మోపడానికి వీలు లేనివాడు, ఫలాని నిందకు పాత్రుడు, ఆ ఫలాని పాపం చేశాడు, ఫలాని పొరపాటు చేశాడని ఒక నింద మోపడానికి వీలు లేకుండా బతుకుతా ఉన్నాడు నోవహు. అంత మాత్రం కాకుండా నోవహు దేవునితో కూడా నడిచాడంట. హల్లెలూయా. చూస్తున్నారా, బైబిల్ చూస్తున్నారా? చూసారా, దేవుని మాటకు విధేయుడై వణికి ఆయన కృప పొందుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడయ్యాడు. అంత మాత్రం కాకుండా దేవునితో కూడా నడుస్తూ ఉన్నాడు. నిందారహితుడుగా ఆయన ఉన్నాడు. ఈ విధంగా మన జీవితాలను కనుక జాగ్రత్త చేసుకోకపోతే రేపు మనము ఎత్తబడలేము ప్రియులరా. ఎత్తబడలేదు అంటే విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడ్డామంటే మహాశ్రమలకు గురి అవుతాం. ఆ మహాశ్రమలలో కొంతమంది, లెక్కించలేనంత మంది మహాశ్రమలలో అవి ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినాలు తక్కువ చేయబడ్డాయంట. దేవుని చిత్తమైతే నెక్స్ట్ సండే అవి మీతో మాట్లాడతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము చదువుకోరండి. ఆ దినములు ఏర్పరచబడిన వారి నిమిత్తము దేవుడు తక్కువ చేశాడంట. చమలు కూడా దేవుని మహిమపడింది. ఆ మహాశ్రమలలో లెక్కించలేనంత మంది ప్రభు దగ్గరికి రాబోతున్నారు, హతసాక్షులు కాబోతున్నారు. అయితే ఆ శ్రమలు భరించాల్సిందే, భరించలేని శ్రమలు. అయితే దేవుడు తను ఏర్పరచుకున్న వారి నిమిత్తం వాడి దినాలు తక్కువ చేశాడని ఆ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి దయచేసి విడిచిపెట్టపడకుండా మనం ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. దాని కొరకు చక్కగా విన్న వాక్యాన్ని బట్టి సిద్ధపడదాం. నోవహు కుటుంబం లాగా దేవుడటి కృప మనకందరికీ తన ఆత్మ ద్వారా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనందరూ లేచి నిలబడి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నీ కుటుంబం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోండి. నోవహు కుటుంబం అంతా ఒక నిర్ణయం తీసుకొని దేవునికి లోబడ్డారు. మనం యెహోషువ పుస్తకంలో చూస్తాం, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము అని. ఆ పాట కూడా నెక్స్ట్ సండే పాడించుకుంటాం. నెక్స్ట్ సండే గ్రూప్ వాళ్ళు నేర్చుకోరండి. నేను నా ఇంటి వారిని యెహోవాని సేవిస్తాము. నెక్స్ట్ సండే అవి కొనసాగుతాం. ఇప్పుడు నోవహు కుటుంబంలాగా దేవుని కృప పొందడానికి నీవు నీ కుటుంబంతో సహా దీనులై ఆయన భయభక్తులు కానీ మాట విని వణుకుతూ ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా ఉండండి. నీతి తప్పద్దు. పరపక్షమందున్నవాడు నింద మోపడానికి వీలు లేకుండా నిందారహితులుగా ఉండండి. ఎవరు వెంటో నడవకుండా నోవహు దేవుని వెంట నడిచినట్టుగా నీవు నేను మనము ఆ దేవుడే శరీరధారి లోకానికి వచ్చి ఆయన యొక్క అడుగుజాడలను మనకు మాదిరిగా ఉంచిన మన ప్రభువైన యేసయ్య అడుగుజాడల్లో నడుస్తూ విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూస్తూ గమ్యానికి చేరిపోదాం. మన గమ్యం పరలోకం, మన గమ్యం నిత్యజీవం. అందుకు తగిన విధంగా మనమంతా కుటుంబాలు ఉండాలి ప్రియులరా. ఎవరి రక్షణ వాళ్ళదే, అది కూడా గుర్తుపెట్టుకోండి.
ఎవరి రక్షణ వాళ్ళదే. ప్రతి ఒక్కరూ రక్షించబడాల్సిందే. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ ముద్ర పొందాల్సిందే. ప్రతి ఒక్కరూ ఆత్మ నడిపించిన ప్రకారము అంతం వరకు నడవాల్సిందే. అట్టి వారికి మాత్రమే నిత్య జీవం. హల్లెలూయా. రబబబబ షక్కరబబబబ ఓ రరబబబ షక్కరబ. మంచి తీరు ప్రభువా, నేను నా ఇంటి వాళ్ళనైనా నోవహు కుటుంబంలాగా ఉండాలి ప్రభువా. ప్రార్థించు. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మేము మా ఇంటి వాళ్ళమందరం తండ్రి నాయన నోవహు కుటుంబంలాగా ఉండి మీ యొక్క వాక్కులు విని వణికే వాళ్ళుగా, మీ కృప పొందుకున్నటువంటి నోవహు వలె, ఆ చెడ్డ తరములో నీతిమంతుడుగా తీర్చబడినటువంటి నోవహు వలె, ఆ చెడ్డ తరములో నిందారహితుడిగా ఉన్నటువంటి నోవహు వలె, ఆ చెడ్డ తరములో ప్రభువా మేము మీ అడుగు జాడల్లో నడిచినటువంటి నోవహు వలె, ఆయన అనుసరించినటువంటి ఆయన కుటుంబము వలె ఆయన మేమందరం కూడా మా కుటుంబాలతో సహా మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షణ యేసు అడుగు జాడల్లో అంతం వరకు నడుస్తూ మీరు వాగ్దానం చేసినటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కృప దయచేయమని, అట్టి కృపతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అతి వినయంగా బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు అందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.